వాక్య సందేశంలోకి వెళ్దాం. మన మధ్యలో ఇందిరా ప్రియదర్శిని గారు, వదిన గారు ప్రార్థన చేయాలి. చిన్న మాట ప్రార్థన. శుద్ధుడా దయగల తండ్రి, మీ దయగలిన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నృతాన దినమందు నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభువా. తండ్రి నాయన, అవును నాయన, 2000 సంవత్సరాల క్రితం మీరు మా కొరకు భూమికి తెంచి ప్రభువా నాయన శిలువ మరణాన్ని పొంది తండ్రి నాయన మా కొరకై శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి ప్రభువా నాయన మరి మమ్మల్ని రక్షించడం కొరకు నాయన 3వ దినమందు తండ్రి నాయన తిరిగి లేచిన దేవా పునరుత్థానుడా నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుని మీ చేతిలో ఎత్తి పట్టుకొనమని విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా నాయన. మీరు బూరగా శబ్దంగా వాడుకొని తండ్రి నాయన మీ వాక్యాంశాన్ని మాకు వినిపించుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం మూలవాక్యంగా చదువుకొని చాలా క్లుప్తంగా కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని విందాం. ఎవరు కూడా ఇటువంటి తిరగొద్దు, కాస్త సహకరించండి. కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. పరిశుద్ధుడా, నిలిచున్న నేను అల్పుడను కానీ మీ లేఖనాలు శ్రేష్టమైనవి, సారవంతమైనవి. మా అందరితో సూటిగా తేటగా మీరే మాట్లాడండి, బలపరచండి, కృప చూపించండి. యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు సమాధి మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా మరి సందర్శనార్థం అది రుజువుగా మనము యెరూషలేములో దర్శించవచ్చు. ఇది ఒక పుక్కిటి పురాణము కాదు, లేకపోతే ఒక కాకమ్మ కథ కాదు. ఇది వాస్తవం, ఇది చరిత్ర ఎరిగిన సత్యం, మానవుడు కాదనలేని నిజం, ప్రతి మానవుడు ఒప్పుకోవలసిన సత్యం. యేసు సజీవుడు. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఆయన సమాధి ఖాళీ సమాధి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ద క్రైస్ట్ రిజరెక్టెడ్. వీఆర్ ప్రీచింగ్ ద క్రైస్ట్ రిజరెక్టెడ్. పునరుద్ధానుడైన యేసును మేము ప్రకటించుచున్నాం. జీవము కలిగిన జీవాధిపతిని మేము ప్రకటించుచున్నాం. మరణమును గెలిచిన యేసును మేము ప్రకటించుచున్నాం. ప్రియమైన వాళ్ళారా, గొప్ప గొప్ప చరిత్రకారుల సమాధులు లేదా గొప్ప గొప్ప దేవుళ్ళని ఎంచబడిన వారి సమాధులు ఇప్పటికీ సందర్శనార్థం అనేక చోట్ల ఉన్నాయి. అలెగ్జాండరు, లేకపోతే గొప్ప గొప్ప చక్రవర్తుల సమాధులు, ప్రవక్తలని చెప్పుకున్నటువంటి వారి సమాధులు, దేవుళ్ళని చెప్పబడినటువంటి వారి సమాధులు. ఏ సమాధి కూడా ఖాళీగా లేదు. ప్రతి సమాధిలో మృత శల్యములు ఉన్నాయి, మృత కళేబరములు ఉన్నాయి, మృత తుల్యమైన శవములు ఉన్నాయి. కానీ సజీవుడు నిన్న నేడు నిరంతరము మరణమును జయించిన మృత్యుంజయుడు ఏకైక ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అని ఈనాడు ఒక దేశము కాదు, ఒక రాష్ట్రము కాదు, లేదా ఒక గ్రామము కాదు, ఒక కులము కాదు, ఒక జాతి కాదు, ప్రపంచమంతటా పండుగ జరుపుకుంటున్నారు. అదే ఈ పునరుద్ధాన పండుగ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆ పునరుద్ధాన పండుగలో శక్తి ఉంది. ఈ పునరుద్ధాన దినము క్రైస్తవులకు ఒక అద్భుతమైన ఆధారం. అందుకే మనము ఆదివారమున మనం కూడుకుంటాం. ఆదివారం అంటే ఏంటి చెప్పండి? మన దృష్టిలో పునరుద్ధాన దినము, రిజరెక్టెడ్ డే. ఈరోజు ఒకటే కాదు, మీరు గమనించండి. క్రిస్మస్ అనేది ఒకరోజు చేసుకుంటాం, కొన్నిసార్లు అది బుధవారం పడుతుందో లేకపోతే ఇంకే రోజు పడుతుందో. కానీ మనము ప్రతి వారము చేసుకునే పండగ ఏదంటే ఈస్టర్ అన్నమాట. ప్రతి వారము కూడా క్రీస్తు పునరుద్ధానాన్ని స్మరించనిది వారు క్రైస్తవులు కాదు. పునరుద్ధాన పండుగ అనేది మనం సంవత్సరానికి ఒకసారి జరుపుకునేది కాదు. ఇది అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ ఆదివారాన్ని మనం ఏమని పిలుస్తాం? పునరుద్ధాన దినము అని పిలుస్తాం, పునరుద్ధాన దినం అని పిలుస్తాం. కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ పునరుద్ధాన పండుగ క్రైస్తవులకు ఒక బేస్ అన్నమాట. ఇది ఒక ఆధారం, ఇదొక శుభ పరిణామం, ఇదొక బలమైనటువంటి సూచిక. అందుకే పౌలు అన్నది,
ఇదిగో క్రీస్తు లేపబడని ఉండని ఎడల 1 కొరింథీ 15వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి. మేము ప్రకటించు సువార్త వ్యర్థమే, మీరు విశ్వసించు విశ్వాసము వ్యర్థమే. ఆయన లేపబడి ఉన్నాడు గనకే లేపబడిన క్రీస్తును మేము ప్రకటన చేయిచు ఉన్నాం. పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాం. జీవము గల దేవునిని మేము ప్రకటించుచు ఉన్నాం. కాబట్టి ఆయన సజీవుడు. ఇదే మాట యోహాను సాక్ష్యమిస్తాడు. ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని యేసు ప్రభు మరి తన ప్రియ శిష్యుడైన యోహానుకు మరి మహిమతో నింపబడి ప్రత్యక్షుడై తెలియజేస్తాడు. ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు సజీవుడై లేచాడు అని శిష్యులు మాత్రమే చూడలేదు. 42 రోజుల పాటు అనేకులు ఆయనను గమనించారు, అనేకులు ఆయనను చూశారు, అనేకులు ఆయనను ముట్టుకున్నారు, అనేకులు ఆయనను కళ్ళారా చూసి ఈయన లేచాడని సాక్ష్యము ఇచ్చారు. గనక ఎవరు కూడా సజీవ సాక్ష్యాలను తారుమారు చేయలేకపోయారు. యూదులు ఎప్పుడైనా కూడా 2-3 సాక్షులను బట్టి ఆ సాక్ష్యమును స్థిరపరుస్తారు. అలాంటిది కొన్ని వందల వేల మంది యేసు ప్రభు లేచిన తర్వాత ఆయన అనేక రోజులు సంచరించుచు ఆయా యెరూషలేములోను ఆయా పలు ప్రాంతములలోనూ సంచరించుచు ఆయన సమాధి నుండి మామూలుగా స్కిట్లు చేసేటప్పుడు లేదా డ్రామాలు చేసేటప్పుడు ఈ యేసు ప్రభు శిలువ పునరుద్ధానాల గురించి కొన్ని నాటికలు చేసేటప్పుడు ఆయన ఇట్ట సమాధి నుండి లేయడం, అట్ట పైకి వెళ్ళిపోవడం చూపిస్తారు. వాస్తవానికి జరిగింది ఏమిటి? ఆయన లేచిన తర్వాత అనేకులను ఆయన దర్శించాడు. తోమ ఆయనను ముట్టుకొని చూశాడు. ఈయన నిజంగా లేచాడా అని అనుమానించిన వారు కూడా ఈయన లేచాడు అని నమ్మేలా దేవుడు రుజువుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాయాలు పరికించి చూశారు. ఆయన గాయపడిన వేళ్ళలో చేతులు పెట్టి చూశారు. దగ్గరికి వచ్చి ఆయనను ముట్టుకొని చూశారు. ఈయన నిజంగా లేచాడా? ఒక మనుషుడు నిజంగా మరణాన్ని గెలుస్తాడా? ఒక మనుషుడు మరణాన్ని జయించగలుగుతాడా? ఇంతకు ముందెన్నడు లేకపోతే ఇక తర్వాత ఎన్నడు జరగనటువంటి ఒక భీకరమైన కార్యము మరణమును జయించుట. ఈ లోకములో ఒక భయంకరమైనది మృత్యువుకు మించిన మరి ఏమంటారంటే కర్మ అంటారు కదా. ఎవరన్నా చచ్చిపోతే ఫ్లెక్స్ మీద రాస్తారు పెద్ద కర్మ. ఏం కర్మ? పెద్ద కర్మ. అంటే ఈ ప్రపంచం అన్నిట్లో ఒక భయంకరమైన శత్రువు, ఒక భయంకరమైన ముగింపు, ఒక భయంకరమైన భయం, మృత్యు భయం, మరణదాస్యం, మరణ భయము చేత ప్రతి మానవుడు అల్లాడుచుంటే ఆ మరణాన్ని మరి మింగివేసిన విజయము క్రీస్తు శిలువ విజయం. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని. హల్లెలూయా. ఆ విజయమందు మరణం ఏమైపోయిందంట? మృంగివేయబడింది. జీవాధిపతిని మీరు చంపితిరి, ఆ మరణము ఆయనను బంధించలేకపోయినని అపోస్తల కార్యంలో పౌలు రాస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ద డెత్ కెనాట్ హోల్డ్ హిమ్. ఆయనను మరణము పట్టుకోలేకపోయింది, బంధించలేకపోయింది. ఎందుకంటే ఆయన జీవాధిపతి. పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన ప్రభువు ఆయనను మరణము సంఖ్యలు వేయలేకపోయింది. మీరు గమనించండి ప్రేమను. సమాధికి రాయి మోయగలిగారు కానీ ఆయన చావును వారు మరి అందరూ కలిసి నెరవేర్చగలిగారు కానీ ఆయన పునరుద్ధానాన్ని ఆపగలిగిన వాడు ఎవడు కూడా లేడు. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించి దివి నన్ను స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. యేసు ప్రభు మరి ఆయన దగ్గర కూర్చొని, అయ్యా నువ్వెందుకు పునరుద్ధానుడు అయ్యావు, నువ్వు ఎందుకు లేచావు అంటే, మీరు ఇలా పండగ చేసుకోవాలని నేను లేచాను అంటాడా? ఏమంటాడు? మిమ్ములను పునరుద్ధానులుగా చేయడానికి నేను ప్రథమ ఫలముగా, అందుకే అదే 1 కొరింథీ 15లో క్రీస్తు ప్రథమ ఫలముగా లేచెను.
నెక్స్ట్ మీరు కూడా లేస్తారు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చనిపోయినను మరలా లేచును. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు ఈ పునరుద్ధాన అనుభవాన్ని జీవములో పొందబోతున్నాడు. అందుకే దానికి జీవ పునరుద్ధానం అని పేరు. లేచిన ప్రభువు లేపబోతున్నాడు. లేతునని చెప్పినవాడు లేచాడు, లేపుతానని చెప్పినవాడు ఖచ్చితంగా పైకి లేపుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఇగో సమాధులు తెరవబడును. ప్రతి ఒక్కరు కూడా మహిమ శరీరము ధరించుకొని ఈ దీన శరీరము మరి మహిమ శరీరముగా మారి, ఈ యొక్క బలహీన శరీరము బలమైన శరీరముగా మారి, ఈ క్షయ శరీరము అక్షయమైన శరీరముగా మారి జీవ పునరుద్ధానములో లేపబడుటకు ప్రథమ ఫలముగా క్రీస్తు లేచెను. అందుకే వాక్యం సెలవుస్తుంది, నీతిమంతుల పునరుద్ధానం. పరిశుద్ధ గ్రంథములో మీరు చూస్తే లూకాసు వార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇప్పుడు అంశంలోకి వద్దాం. మనం ఇప్పుడు దాకా కొన్ని పునరుద్ధానం గురించి కొన్ని తొలి పలుకులుగా నేను చెప్పాను. ఒక చక్కని అంశం ఎదుట ఉంచి ముగిస్తా, తొందరగా ముగిస్తా. లూకాసు వార్త 14:14 నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. బాగా వినండి. నీతిమంతుల పునరుద్ధానము అనేది ఒకటి ఉంది, కానీ బైబిల్ ఏం చెబుతుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3:10 రాయబడింది. ప్రసంగి 7వ అధ్యాయం కూడా ఏమంటాడు? పాపము చేయక మేలు చేయు నరుడు ఎవడు కూడా, నీతిమంతుడు ఎవడునూ కూడా భూమి మీద ఒకడైనను లేడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. పాపము చేయక నీతిమంతుడైన వాడు భూమి మీద ఒక్కడైనను లేడు. అలాంటప్పుడు నీతిమంతుల పునరుద్ధానం అంటే ఎవడు లేనప్పుడు ఏం జరుగుద్ది? నీతిమంతుల పునరుద్ధానం అంటే అసలు నీతిమంతుడే లేడన్నావు కదయ్యా, మరి నీతిమంతుల పునరుద్ధానం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే, బాగా వినండి, ఆ నీతి దానము చేసిన ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు పునరుద్ధానం అయిందే నీతి దానం చేయడానికి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వడానికి చాలా సమయం పట్టొచ్చు, కానీ ఒక కోటీశ్వరుడు వచ్చి, ఇదిగో నీకు నేను 1 కోటి రూపాయలు ఇచ్చేస్తున్నా, తీసేసుకో, ఇదిగో నీకు చేతికి ఇచ్చేస్తున్నా, అకౌంట్లో వేసేస్తున్నా అన్నాడు అనుకోండి. అతడు ధనవంతుడు అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఈ డబ్బు అతని చేతిలోకి వెళ్ళిన క్షణాల్లో అతను ధనవంతుడైపోతాడు. ఒకసారి బిల్ గేట్స్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తూ ఆ ఎదురుగున్న వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడంటే, ఇప్పటికిప్పుడు నీకున్న ధనములో 99% తీసేస్తే, ఎంత శాతం? 99% తీసేస్తే నీ పరిస్థితి ఏమిటి అని అన్నాడు. అప్పుడు బిల్ గేట్స్ నవ్వుతూ అన్నాడు, నువ్వు 99% తీసేసిన తర్వాత కూడా ఇంకా $1.8 బిలియన్ నా దగ్గర ఉంటాయి అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది అని హల్లెలూయా. ఎందుకన్నాడు అట్లా అంటే, ఆయన అపర కుబేరుడు. ఇప్పుడు నీతి దానం ఎంతమందికి చేసినా, ఏమండి, సర్వనీతిమంతుడు, నీతిమత్వపు గుణాతిశయాలు నిత్యము కలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతమందికైనా, ఇప్పుడు మీలో ఎంతమంది కాదు, కోట్ల మంది రండి, ఆయన నీతి దానము చేస్తాడు. హీ విల్ గిఫ్ట్ ద రైచియస్నెస్. ఆయన నీతిని దానం చేస్తాడు. ఈనాడు నీతిని ఎరగని మనం, నీతి న్యాయములను జరిగించని మనం, నీతి అనేది మరణము నుండి తప్పిస్తుందని మనకు తెలిసినప్పటికీ ఆ నీతి న్యాయములు జరిగించడానికి మనలో ఆ గుణము లేనందున పాపములో పుట్టి పాపములో పెరిగి పాపానికి మనము దాసులమైపోయి పాప స్వభావము కలిగి పాప ఏచ్ఛలు కలిగి పాపానికి మనమందరం కూడా బందీలైపోతే ఆయన వచ్చి నీతిని దానం చేశాడు. నీతిని దానం చేసి మనందరినీ నీతిమంతులుగా తీర్చడానికి రోమీలకు రాసినటువంటి పత్రికలో మీరు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, వాక్యము సెలవిస్తుంది, ఆయన నీతిని మనకు దానముగా ఇచ్చినట్లుగా వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖనం రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూడండి. మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై
ఆ ఒకని ద్వారానే ఏలుబడి చేసిన ఎడల, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి, కృపా బాహుల్యము నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూసారా, నీతి దానము. ఒకని ద్వారా పాపం వచ్చినప్పుడు ఒకని ద్వారా నీతి రాకూడదా? ఒకని ద్వారా పాపము అనేది ఒక మనుషుల్లో నుండి ప్రారంభమై ప్రతి జాతిలోనికి, ప్రతి మనుషుల్లోనికి అది సంప్రాప్తమై ఇప్పటికీ కూడా అది కొనసాగుతూ ప్రాకుడు పురుగులాగా అది వ్యాపిస్తూ, దయచేసి గమనించండి, ప్రతి మనిషిలోనికి పుట్టుకలో నుండే అది స్వాభావికంగా పుట్టుకొచ్చే ఒక ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితిగా మారిపోతే, నీతి దానం చేయడానికి వచ్చిన వాడు కూడా ఒక్కడై వచ్చాడు, ప్రపంచమంతటికి నీతి దానం చేయడానికి వచ్చాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. అందుకే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి క్రీస్తు పునరుద్ధానుడై లేచి నీతిమంతుల పునరుద్ధానంలో మనందరినీ లేపబోతున్నాడు. మీరు అదే రోమా పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, దేవుడు భరోసా ఇస్తున్నాడు, దేవుడు ఒక నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ఇదిగో మిమ్ములను నా రక్తం ఇచ్చి, నా స్వరక్తం ఇచ్చి నేను విడిపించాను మిమ్మలను. ఇందులో మీ యొక్క గొప్పతనం ఏమీ లేదు. ఒక బోరు బావిలో, ఫారిన్ కంట్రీలో చాలా అరుదు అక్కడ పడ్డం. ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు బోరు బావిలో పడిపోయినప్పుడు వెంటనే రెస్క్యూ టీమ్స్ వచ్చారు. ఆ పిల్లవాడిని బయటికి తీయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. పసివాడు కాబట్టి తాడు ఎలా పట్టుకోవాలి, బయటికి ఎలా రావాలి, ఇదంతా తెలియట్లేదు. అప్పుడు పెద్ద కుమారుడు ఆ బోరు బావి రంధ్రములో పట్టగలిగినంత వయసులోనే ఉన్నాడు. అందులో ఇమర్చబడగలిగినంత దేహం కలిగి ఉన్నాడు. అప్పుడు పెద్ద కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నా తమ్ముడిని నేను తీసుకొని వస్తా అని అన్నప్పుడు తండ్రి కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నాడు. చాలా ప్రమాదంలోనికి నువ్వు దిగి వెళ్తున్నావు. ఇదిగో ఆల్రెడీ ఒక కుమారుడు నశించిపోయి లోపల ఉన్నాడు, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు లోపలికి వెళ్తానంటున్నావు. మళ్ళీ ఏ విధంగా ఇద్దరికి ప్రమాదం జరగవచ్చు కదా అంటే, పెద్ద కుమారుడిని ఏం పర్వాలేదు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. తాడు కట్టారు, కాళ్ళకు తాడు కట్టి ఉల్టాగా రివర్స్లో కిందికి ఆ బోరు బావిలోకి ఆ కుమారుని విడిచిపెడితే, చక్కగా 2 చేతులతో ఆ చిన్న కుమారుణ్ణి బురదలో ఆ యొక్క బోరు బావిలో చిక్కుకొని పోయి ఊపిరాడని స్థితిలో ఉన్న ఆ తమ్ముడిని అమాంతం పట్టుకొని కొద్ది నిమిషాల్లోనే పైకి తీసుకొని వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి తన కుమారుణ్ణి పంపి, జనతైక కుమారుడు, అందుకే ఒక భక్తుడు పాట రాస్తాడు, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్నా కాడా. యేసు ప్రభువు మన సహోదరులలో జ్యేష్ఠుడు అని రాయబడింది. మనందరి నిమిత్తం, మనందరినీ నీతిమంతులుగా తీర్చడానికి, మనందరినీ దేవుని యొద్దకు చేర్చడానికి, లేదా మనందరినీ తనలో ఐక్యపరచుకోవడానికి ఆయన తానే దాసుని స్వరూపాన్ని ధరించుకొని, తను తాను రిక్తునిగా చేసుకొని, రక్త మాంసములలో పాలివాడై నీతిమంతుడైన తన రక్తమును చిందించి నీ కొరకు నా కొరకు అనీతిమంతుల కొరకు అనుంది బైబిల్లో. ఏమనుంది? అనీతిమంతుల కొరకు. వాక్యంలో 1 పేతురు 3:18 చదువుతారా? 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, ఏమండి, ఎవరి కొరకండి? అనీతిమంతులు. మనందరం పాపులము, అపరాధులము, దోషులము, మనందరము కూడా ప్రేమ లేని వారము, మనమందరము దూరస్తులము, ప్రతి దాంట్లో స్వార్థాన్ని కోరుకునేవారము, ప్రతి దాంట్లో కూడా మనలో కపటం ఉంటుంది. అనీతిమంతులం. మనల్ని నీతిమంతులుగా చేయడానికి
అనీతిమంతులైన మన కొరకు తన రక్తము చిందించడానికి, తన పరిశుద్ధ రక్తాన్ని పాపులైన మన కొరకు ఆయన ధారపోసినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ పాపిని ఈ లోకం ప్రేమించదు. ఏ విధమైన అర్హత లేని వ్యక్తులను ఈ లోకం తృణీకరిస్తుంది. ఎన్నిక లేని వారిని ఈ లోకము ఎంచదు. కానీ యేసు ప్రభు మనందరి పాపముల నిమిత్తమై ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేస్తానన్నాడు, లేచాడు. ఆయన వెళ్ళుతున్నప్పుడు నేను మరలా మీ వద్దకు వస్తానన్నాడు, వస్తాడు. ఆయన వెళ్ళేటప్పుడు సదాకాలం మీతో ఉన్నానన్నాడు, ఉన్నాడు. అందులో ఏ డౌటు లేదు. ఆయన ఏ మాట చెప్పినా అందులో ఏ విధమైన సందిగ్ధము కానీ, సంకోచము కానీ, సందేహము కానీ లేనే లేదు. నిజ దేవుడు, నమ్మదగిన దేవుడు, పూర్ణాంగీకారమునకు యోగ్యుడు. కాబట్టి ఇంకా ఆయనలో మనం ఆనందించడమే. ఇంకా ఈ లోకమును జయించిన జయము, జయశాలి, విజయశీలుడు ఏమండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పోడయ్యా. ఇంకేం భయపడతావు? అన్నిటికంటే డేంజరస్ అయిన మరణాన్ని జయించినోడు ఇంకేం డేంజర్ ఉంటుంది? నీ అప్పు డేంజరా, నీ రోగం డేంజరా, లేకపోతే నీ శత్రువు డేంజరా? అసలు మరణానికంటే డేంజర్ ఒకటి చెప్పండి. మీకు గిఫ్ట్ ఇచ్చి ఇక్కడ సన్మానం చేసి మిమ్మల్ని ఈ పండుగలో స్పెషల్గా మిమ్మల్ని ఎంచుతాం. మీ అందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, మరణానికంటే డేంజర్ ఏదన్నా ఈ లోకంలో ఉందా చెప్పండి. ఆ మరణాన్ని జయించినోడికి ఇంకా మిగతావి ఏవైనా కూడా ప్రమాదమా? కాదు. ఈరోజు నీ జీవితంలో మరణానికి మించిన ప్రమాదాలు ఏమున్నాయి? ఈరోజు నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే, మరణాన్నే జయించిన వాడు నీ ప్రతి ప్రమాదంలో నీకు జయం ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మీ ప్రతి ప్రకంపనలో లేదా మీకు జరుగుతున్న ప్రతి సంకటములలో, ప్రతి విధమైనటువంటి భయంకరమైన అలజడులలో నీకు జయమివ్వగలిగిన సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనికే నా ఆరాధనా, నీకే నా ఆలాపన. ఈ పాటలో ఉంటుంది, ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాకు. మరణానికి మించిన డేంజర్ ఏముందండి? అసలైన డేంజర్ బెల్నే ఎరగొట్టిపోయాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఇంక అంతకంటే డేంజర్ ఏముంది? మరణపు కోరలు ఓడబెరికి వెళ్ళాడు ఆయన. ఏదో ఒక దేశానికి వెళ్తే సింహంతో ఫోటో దిగొచ్చు అంట. నువ్వు మరి ఏమంటారు, గుర్రం మీద ఎక్కినట్టు దాని మీద ఎక్కి దిగొచ్చు, తల నిమురుతూ దిగొచ్చు. ఏమండి, ఎందుకు అంత ధైర్యం వచ్చేసిందా? లేకపోతే సింహంతో సడన్గా ఏదైనా క్లోజ్ ఫ్రెండ్షిప్ తయారైందా? దాన్ని కంట్రోల్ చేసేవాడు అక్కడ ఉంటాడు. ఆ సింహాన్ని కంట్రోల్ చేసినవాడు అక్కడ ఉన్నాడు. కాబట్టి లోపలికి వెళ్ళి ఓ అట్ట ఫోటో దిగ, ఇట్ట ఫోటో. మామూలుగా సింహం వచ్చింది అనుకోండి, పరుగో పరుగు. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి ఫోటో ఎట్లా దిగుతున్నావు? దాన్ని కంట్రోల్ చేసేవాడు అక్కడ ఉన్నాడు. మరణమును జయించిన జయశాలి నీతో ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో నిన్ను భయపెట్టగలిగింది ఇంకేది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 2:18 అనుకుంటా, 17 చూడండి. మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని మరణము ద్వారానే జయింపజేయడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆ మరణాన్ని గెలిచి చూపించాడు, ఆ మరణాన్ని ఓడించి చూపించాడు. నిన్ను గెలిపించడానికి ఆయన ఒక అద్భుతమైన విజయ సూచిక నీకు ఇచ్చాడు. ఇదిగో నా కుమార్తె, నా కుమారుడా, నేను గెలిచా, నా వెంటరా, నిన్ను కూడా గెలిపేస్తాను.
రా కలిసి విజయకేతనం ఎగరవేద్దాం, విజయోత్సాహంతో ఊరేగుదాం రా అని చెప్పి వేడుకకు కనపరిచాడంట, పట్టి తెచ్చాడంట శత్రువుని. వాక్యం చెబుతుంది, నేను కాదు. శత్రువుని పట్టి తెచ్చి వేడుకకు కనపరిస్తే ఆ శత్రువుతో అస్సలు పోరాడినోడు ఈడు ఎగురులాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? పోరాడినోడు పట్టి తెచ్చాడు, ఇక్కడ ఆనందం, సంతోషం, ఆర్భాటం, ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావు. ఆ శత్రువును నువ్వేమన్నా చంపావా, లేదా నువ్వేమన్నా ఓడించావా? ఇప్పుడు ఇండియా అంతా సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడ 11 మంది ఆడి గెలిస్తే చాలు. ఆ 11 మందిలో ముగ్గురు నలుగురు ఆడినా చాలు, ఇండియా అంతా అక్కడికి ఇక్కడికి పరుగులెత్తి పెద్ద హడావుడి చేసేస్తారు. ఇక మేము గెలిచాం అంటే నువ్వు వెళ్ళి ఏమన్నా నిలబడి గెలిచావా? యేసయ్య గెలిస్తే నేను గెలిచినట్టే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అందరూ చెప్పండి, నా ప్రభు విజయమే నా విజయం. నమ్మి చెప్పారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ప్రభు గెలిచాడు, అందుకే మనం పాడతాం, చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగపడినాడు. తర్వాత ఏంటి? చచ్చినను నిన్ను లేపుతాడు, చచ్చినను నిన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు, లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచి, లేతునని తాను చెప్పినట్లు, లేతునని తాను చెప్పినట్లు, లేఖనము నెరవేర్చినట్లు, లేచినాడురా సమాధి గెలచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంత నీతిమంతుడంటే మనకెంతైనా నీతి దానం చేయగలడు ఆయన. నీతిమత్వము నాకు ఉన్నత శిఖరాగ్రమం కలిగిన ప్రభు యేసుక్రీస్తు. కాబట్టి దేవుని యొక్క నీతిమత్వమును మనకు బయలుపరచగలిగిన ఏకైక ప్రభువు, మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి వాక్యంలో ఏమనుందంటే, ఇప్పుడు పిలాతు భార్య అనింది ఫస్ట్, ఈయన నీతిమంతుడు, ఈయన జోలికి పోవద్దు అనింది. తర్వాత పిలాతు అన్నాడు మళ్ళీ, ఇతను నీతిమంతుడు, ఇతని విషయంలో నేను చేతులు కడిగేస్తున్నా అన్నాడు. ఇంకో విషయం తెలుసా? అతన్ని సిలువ వేసి ఈడ్చుకుంటూ కఠినంగా దూషించిన ఆ సిలువ వేసిన శతాధిపతి, దయచేసి గమనించండి, అతను అన్నాడు ఇతను నీతిమంతుడు, నిజముగా ఇతను నీతిమంతుడు. ఒక శత్రువు నీతిమంతుడు అనడం ఎంత గ్రేట్ అండి. నువ్వు సచ్చిన నీతిమంతుడు అనరు వాళ్ళు, నిన్ను ఎప్పుడు చావాలని వస్తారు. కానీ చంపినోడే నీతిమంతుడు అన్నాడంటే ఆయన ఎంత నీతిమంతుడో మీరే ఊహించుకోండి. నీ శత్రువు నువ్వు ఎంత మంచిగా అన్న ప్రవర్తించు, ఈ నక్క వేషాలు మాకు తెలియదా అంటది పక్కన పోయి. నమ్మరు శత్రువులు నీ నీతిని నమ్మరు. కానీ శత్రువుల చేత కూడా నీతిమంతుడని సాక్ష్యం పొందినంత నీతిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మతోన్మాదులు ఉంటారు కదా, వీళ్ళు అంటారు, ఒక అతను సువార్త చెప్పుకుంటూ పోతున్నాడు, కరపత్రం ఇస్తుంటే బైబిల్ తెరుసు అంటున్నాడు. వీడు ఏం తెరచాలి అంటే ఆదికాండం 19 తెరుసు. ఆదికాండం 19లో లోతు ఉంటాడు రా బాబు. లోతు ఒక మనుషుడు పాపం చేశాడు. అయితే ఏంటి, ఇప్పుడు పాపం చేసినందుకే ఆ జాతి శిక్షించబడింది. మరి ఇప్పుడు ఏం చెబుతావు? నా యేసులో తప్పుంటే చెప్పు, నా యేసయ్యలో నేరం ఉంటే చెప్పు, ఆయనలో పాపం ఉంటే చెప్పు. ఎంతకాలం లోతును ఇంకొకడిని చూపి పబ్బం గడుపుకుంటావు పిచ్చోడా? నేను చెప్తున్నా మతోన్మాదులకు. అందుకే నేను చెప్పాను, ఆ యేసు ప్రభు లేస్తాడని సిలువేసిన వాళ్ళకు కూడా తెలుసు. అందుకే కాపలా పెట్టారు. సమాధి దగ్గర ఎవడన్నా కాపలా పెడతారా? ఇప్పుడు ఒక విఐపి చనిపోయాడు, ఒక పెద్ద పొలిటికల్ లీడర్ చనిపోయాడు, డెడ్ బాడీ చుట్టూ గన్మెన్లు ఉండడం మీరు ఎప్పుడన్నా చూసారా? ఎందుకు ఉంటారండి? సచ్చినోడు దగ్గర గన్మెన్లు ఉండరు. యేసు ప్రభు శవం దగ్గర ఎందుకు కాపల వాళ్ళను పెట్టారంటే ఈయన సజీవుడు అవుతాడని వాళ్ళకు కూడా తెలుసు. గట్టిగా చప్పట్లు కొడుతుంది అనిస్తుంది, హల్లెలూయా. ఈయన సామాన్యుడు కాదు, చావును తిరిగి లేస్తాడని వాళ్ళకు తెలుసు. చెప్పారు పిలాతుతో, ఈయన 3వ దినమున లేస్తానని చెప్పాడు, మామూలోడు కాదు, మీరు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి కాపలా పెట్టుకుంటామన్నారు కుక్కలు.
కొంచెమన్నా ఇప్పుడు తెలియనోడు ఏదో చేశాడంటే అనుకోవచ్చు. ఆయన లేసేంత శక్తిమంతుడని తెలిసి కూడా సిలువేస్తున్నారంటే సిగ్గుండాలి. దయచేసి మీరు గమనించండి. కాబట్టి మన దేవుడు సజీవుడు, నీతిమంతుడు. మీరు నేను చెప్పిన రెఫరెన్స్ చదివించి ముగిస్తాను అంతే. పరిశుద్ధ లేఖనంలో మత్తయి సువార్త 27:19లో పిలాతు భార్య అంటది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అదే 27:24లో పిలాతు అంటాడు, ఏమంటాడు? నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అంటాడు. 23:46 వచనానికి వచ్చేసరికి శతాధిపతి అంటాడు, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు అంట. 47వ వచనంలో అంటాడు. 23 లూకా 23:47లో. అపోస్తులు 3:14లో మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతుడైన మనుషుని విడుదల చేసుకున్నారు, నీతిమంతుడిని సిలువ వేశారు, జీవాధిపతిని చంపారు. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, మనందరికీ నీతిమంతుల పునరుద్ధానం ఇవ్వడానికి ఒక నీతిమంతుడు బలి అయ్యాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయనను అడ్డం పెట్టుకొని అందరం లైన్లో పోయి నిలబడుతున్నాం. నేను నీతిమంతుడినే, నేను నీతిమంతుడినే, నేను నీతిమంతుడినే. అబ్బా ఏదమ్మా ఇట్లా కనపడవసారి అన్నాడు అనుకోండి తండ్రి అయిన దేవుడు, ఇంకంతే ముఖం సాటేసుకొని యేసు ప్రభు సాట్న అట్టని కాదులే దేవా, అదే ఈయన అంటో మేము వస్తున్నాం అని చెప్పి కొంచెం మమ్మల్ని కూడా తీసేసుకో అంటాం తప్ప మన నీతికి ఆధారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మన నీతికి ఆధారం విశ్వాసం కర్త ఇదని కొనసాగించేవాడు అయినటువంటి ప్రభువు. ఆయనే మనల్ని నీతి దానం చేసి పరలోక స్వాస్థ్యమును అనుగ్రహించి నీతిమంతుల పునరుద్ధానములో లేపుటకు ఆయన ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై లేచిన ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, బోలో యేసు మహారాజుకే. లేచినవాడు మన ప్రభు, మరణం గెలిచినవాడు మన ప్రభు. ఒకసారి అందరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధానుడైన క్రీస్తును స్మరిస్తూ పునరుద్ధాన శక్తిని అనుభవిస్తూ మనందరం కూడా ఏకీభవించి ఒక్కసారి నిలువు మోకాళ్ళ నుండి మీరు 2 చేతులు పైకెత్తి, ఇంత బలమైన మాటలు దేవుడు మీతో మాట్లాడింది అలా మౌనంగా వెళ్ళిపోవడానికి కాదు, ఆ శక్తిని నీలోనికి ప్రసరింపజేసుకో. ఆశ్చర్యంగా అలవాటుగా కాదు, పునరుద్ధాన శక్తి నీలోనికి దిగివచ్చునుగాక యేసు నామములో. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికి ప్రవాహముగా దిగివచ్చునుగాక. బలమైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఒక్కసారి నోరు తెరవండి, నిలువు మోకాల మీద ఉండి, అయ్యా మా కొరకు పునరుద్ధానుడు అయిన దేవుడు, ఏ నీతి లేని మాకు నీతి దానము చేసి నీతిమంతుల పునరుద్ధానంలో మమ్మల్ని నిలబెట్టుటకు, నీతిమత్వము లేని మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకు ముందు నీవు నీతిమంతుడుగా దిగివచ్చి నీ రక్తాన్ని ప్రోక్షించి కడిగినటువంటి మమ్మల్ందరినీ బలపరిచినటువంటి గొప్ప దేవుడవు నాయన. ఒక్కసారి అమ్మ నోరు తెరవాలి. ఒక్కసారి ఈరోజు నువ్వు మౌనంగా వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు నీకు చక్కని అవకాశం ఇచ్చాడు, చక్కని సన్నిధిని దేవుడు నీకు ఇచ్చాడు. ఒక్కసారి హృదయపూర్వకంగా దేవుడిచ్చిన ఈ యొక్క బలమైనటువంటి చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే సమస్యలక సాగిపోదు సియోను
పాడుచు నిన్నే గణపరచుచు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు. మౌనంగా ఉంటే ఏం ప్రయోజనం? ఎంత గొప్ప శక్తివంతుడైన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన సజీవుడైన దేవుడు నీతో ఉన్నాడు. ఇప్పుడు నీ పక్షంగా ఉన్నాడు. నిన్ను ముట్టగలడు, నిన్ను తాకగలడు, నిన్ను విడుదల చేయగలడు. శిలువ శక్తితో నీకున్న శాపమును తీసివేయగల సమర్థుడైన ప్రభువు నీ మధ్య సంచరిస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ప్రభువును అనుభవించి పై భక్తిని బట్టి మోసపోవద్దు. ఒకసారి సజీవుడైన దేవుడిని సందర్శించుకో. పరిశుద్ధంగా విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపజేసి కృప చూపించమని, సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ మాటలు ప్రతి ఒక్కరి వెనికిడిలో ఫలించినట్లు, హృదయంలో భద్రవేయబడినట్లు, మీ పునరుద్ధాన శక్తి వాటిలో నింపబడినట్లు సహాయం చేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.